ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గొర్రెల స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇవాళ ఈడీ విచారణకు గొర్రెల రైతులు హాజరు కానున్నారు. విచారణకు హాజరు కావాలని గతంలోనే రైతులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. తాము మోసపోయామంటూ ఏపీకి చెందిన గొర్రెల రైతులు ఈడీకి ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదు ఆధారంగా ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ఆధారంగా ఈడీ విచారణ చేస్తుంది. గొర్రెల పంపిణీలో అధికారులు వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గొర్రెలు కొనకుండా కొన్నట్లు రికార్డులు తయారు చేశారని ఏసీబీ దర్యాప్తులో గుర్తించింది.